హాయ్ రా. హారిక. పేరు? లిఖిత. హారిక. ఓకే, చిన్న లాజిక్ క్వశ్చన్. ఓకేనా, ఏనుగుకి ముందల సేమ్ ఉంటుంది ఏంటి? ఏనుగు వెనకాల గుర్రం ముందల సేమ్ ఉంటుంది. సరే, ఏమో ఏనుగు వెనకాల గుర్రం ముందల సేమ్ ఉంటుంది ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. తొండం. Women. గుర్రమా? ఉంటుందా? గుర్రమా? లాజికల్గా ఆలోచించండి. లాజిక్గా ఆలోచించండి. ఏనుగుకు వెనకాల గుర్రంకి ముందల సేమ్ ఉంటుంది. లాజికల్ ఆలోచించండి. థింక్. ఏదైనా ఆన్సర్ వస్తే చెప్పండి. గుర్రంకి ముందు తోక ఉండదు కదా. ఓకే, తోక కాదు. ఇంకా ఆన్సర్ తోక అయితే కాదు. ఇంకే ఉంటుంది. థింక్. చిన్న క్వశ్చన్, చిన్న లాజిక్, చిన్న ఆన్సర్. ఏనుగు వెనకాల గుర్రం ముందల గా. గా. గు. గా. అదేనా? ఓకే సెకండ్ అండి. టీవీ మధ్యలో ఏముంటుంది? స్క్రీన్. టీవీ మధ్యలో స్క్రీన్ ఉంటుందా? థింక్. కొంచెం లాజిక్గా ఆలోచించాను. లాజిక్ క్వశ్చన్ ఇది. నువ్వు చెప్తావు కానీ టీవీ మధ్యలో ఏముంటుంది? స్టాండ్. స్టాండ్ మధ్యలో ఉంటుందా? థింక్. లాజిక్ క్వశ్చన్. టీవీ మధ్యలో ఏముంటుంది? అగైన్ టీవీ మధ్యలో ఏముంటుంది? డాట్ ఉంటుంది. డాట్ కాదు. టీవీ మధ్యలో ఏముంటుంది? థింక్ చేయండి లాజికల్గా. మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి. కాదు. స్క్రీన్ ఉంటుంది. టీవీ మధ్యలో స్క్రీన్ ఉంటుందా? టీవీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ లెఫ్ట్. ఓకే, పైన పచ్చ పువ్వు లోపల తెల్ల పువ్వు ఏంటది? పైన పచ్చ పువ్వు లోపల తెల్ల పువ్వు. పూల గురించి తెలియదు అక్క. పెద్ద సమస్య వచ్చి పడిందే. అదొక కాయ. పైన పచ్చగా ఉంటుందా? లోపల తెల్లగా ఉంటుంది. తెల్లగా. చెప్పు. జామకాయ. చెప్పు. జామకాయ. మ్యాంగో. కాదు. అంటే అది కూడా కాయ. బనానా. కరెక్ట్. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎస్, గ్రీన్ బనానా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి మీరు అడిగారు కదా, టీవీ మధ్యలో ఏముంటుంది అంటే యూ ఉంటుంది. ఏముంటది ఆన్సర్? ఓకేనా, యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అక్క. చిన్న లాజిక్ క్వశ్చన్. ఓకే లెఫ్ట్ హ్యాండ్ తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పండి, లోపల ఏముందో. వాష్రూమ్లో క్లీనింగ్. కాదు. రైట్ హ్యాండ్తో చేయాలి వాష్రూమ్ క్లీనింగ్. ఐ మీన్ అంటే ఓకే, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. ఓహో, కాదు. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రైట్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తాం కదా. కాదు, అర్థం కదా. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. రైట్ హ్యాండ్ని చిటికలే. ఓకే, అది తినడానికి కొంటాము కానీ తినలేము. ప్లేట్. పేపర్లు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. బ్రో, మీరు లీక్ చేయకండి. మీరు చెప్పండి. ఐ మీన్ నేనేమనుకుంటున్నా అంటే థియేటర్లో ఫ్యాన్స్. అడుక్కుంటారా? టికెట్ ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వరా?
అడుక్కుంటారా టికెట్లు అడుక్కుంటారా పోయి థియేటర్ దగ్గర థియేటర్ ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వరా అంటారు. ఓకే పాస్. లేదు చెప్పండి ఆన్సర్ థింక్ చేయండి చిన్న లాజిక్ క్వశ్చన్ అది. పేపర్ ఓకే ఓకే మన వల్లే పెరుగుతుంది మన వల్లే చచ్చిపోతుంది. ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేస్తాం అది చెట్టు కాదు తోరణం కాదు. మన వాళ్ళే పెరిగిద్దా డెకరేషన్కి యూజ్ చేస్తామా? మన వాళ్ళే పెరిగిద్దా డెకరేషన్కి యూజ్ చేస్తామా? ఏమైతే చేస్తాం హెయిర్ అయ్యి ఉంటుందా? డెకరేషన్కి యూజ్ చేస్తాం. హెయిర్ ఫ్లవర్స్ మన వల్ల పెరుగుతాయి ఫ్లవర్స్. మన వాటర్ పోసాలా ఎరువులు వేయాలా మందు పెట్టాలా చెట్టు వల్ల పెరుగుతుంది ఫ్లవర్. మన వాళ్ళు ఏం పెరుగుతుంది డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా దేనికి అర్థం కాదు. మన వల్లనే దానికి ప్రాణం వస్తుంది మన వల్లనే దానికి ప్రాణం పోతుంది. థింక్ ప్రాణమే. ప్రాణంతో డెకరేషన్ చేస్తారా? ప్రాణం ఉంటేనే కదా మనం డెకరేషన్ చేసేది. ఇంకా చెప్పండి ఆలోచించండి. పాస్ నేను ఇంకోటి చెప్తా. చెప్పు. లైట్ చెప్తున్నాడు వాడు. హాయ్ బ్రో. హాయ్ మేడం. పేరు? ప్రవీణ్. ఓకే చిన్న డేర్ ఇస్తాం మీకు. చెప్పండి ఏంటి? ఒకసారి మీ మొబైల్ ఓపెన్ చేయండి. ఎందుకని చిన్న డేర్ చెప్పండి. ఒకసారి కాల్ లిస్ట్ ఓపెన్ చేయండి. ఓకే చేసండి. ఓకే ఇందులో 6th నెంబర్కి కాల్ చేయండి. 6th నెంబర్ 1 2 అరే ఇది అమ్మాయి నెంబర్ ఉందండి. పర్లేదు చేయండి. మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో కదా. ఇంకా చేయండి చేసి ఏం మాట్లాడాలో నేను చెప్తా. భయం? ఏం లేదు జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి ఐ మిస్ యూ అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అవుతుందండి చేయాలంటే. పర్లేదు అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుంది? సరే చేద్దాం మీకోసం చేస్తాను నేను. ఐ లవ్ యూ మిస్ యూ అని చెప్పండి. ఐ థింక్ లిఫ్ట్ చేస్తలేరేమో అనుకుంటా. హలో బేబీ ఐ మిస్ యూ. బేబీ ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. ఓకే బాయ్. ఆగండి వద్దు వాళ్ళ మాటలు కూడా వినలేరు కదా. వాళ్ళు వేరే ఉంటుంది కథ. ఒకసారి చూడండి వస్తుంది కాల్ ఇస్తుంది. లేప్ హలో బేబీ ఐ లవ్ యూ రియలీ ఐ లవ్ యూ సో మచ్. రియలీ ఐ లవ్ యూ సో మచ్. చాలా మిస్ అవుతున్నా నేను. అర్థం చేసుకోకపోయినా లవ్ ఇప్పటికైనా సరే నువ్వు. ఏం మాట్లాడతానో ఏంటిది అసలు బేబీ నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది బేబీ. ఇప్పటికైనా సరే నన్ను తీసుకున్నా నా ప్రేమను. నేను చాలా మిస్ అయిపోతున్నా ఇప్పటికి. నేను అసలుకి చెప్పలేకపోతున్నా బేబీ. ఏం మాట్లాడతానో కూడా ఎక్కడున్నావు ఏమైంది? మిస్ యూ సో మచ్. నువ్వు ఓవరాక్షన్ లేకుండా ఫస్ట్ చెప్పు నాకు. వామ్మో నాకు ఇక ఫోన్ చేసా కానీ తర్వాత ఏమైతే నాకు చాలా భయం అవుతుంది. చాలా భయం అవుతుంది ఎందుకంటే ఫోన్ చేసా కానీ తర్వాత సిచ్యువేషన్ ఏమైతుందో. మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు. లేపండి. అరే మళ్ళీ స్పీకర్ పెట్టండి. మీరు తక్కువ మాట్లాడండి ఆమె ఏం మాట్లాడుతూ విందామని. హలో బేబీ. నన్ను వెంటలేదు నాకు పిచ్చి లేపక చెప్తానా ఏం జరిగింది ఎక్కడున్నావు ఏంటిది ఏమో మొత్తం ఎక్కడికో పోయి నేనేదో అయిపోతానని చెప్తాను. నాకు పిచ్చి లేపక చెప్తానా ఏం జరిగింది ఎక్కడున్నావు ఏంటిది ఏమో మొత్తం ఎక్కడికో పోయి నేనేదో అయిపోతానని చెప్తాను. బేబీ రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ బేబీ. పని చేస్తా ఎటుపోతాను ఏంటిది ఎందుకు చెప్తాను ఇప్పుడు? బేబీ నీకు తెలీదా బేబీ? చెప్పు. తెలుసుగా నేను ఆల్రెడీ నీకు. నేను తెలుసు కదా బేబీ నీకు. అయితే ఏం జరిగింది ఇప్పుడు ఏమైంది? హలో
ఆమె టెన్షన్ పడుతుంది. ఆ, bro, ఓకే అది- థ్యాంక్ యూ బ్రో, ఒకసారి మాట్లాడండి. కాదు ఏమైతే మళ్ళీ కాల్ చేస్తుంది. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ప్రాంక్ అని చెప్తామా? ప్రాంక్ అని చెప్పాను. హలో మేడం, మెంటలోడా మెంటలోడా మేడం దిస్ ఇస్ మేడం ఇది ప్రాంక్ మేడం, ఏమనుకో ఫీల్ కాకండి ఓకేనా? ప్రాంక్ కాదు ఇది, ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి. ఏంటిది ప్రాంక్? ఏంటిది ప్రాంక్? ఇది ప్రాంక్ కాలు, మీరు నన్ను తిడుతున్నారు కదా, తిట్టకండి. జస్ట్ ఈ ప్రాంక్ కాలు అంతే, మీరు ఫీల్ కావద్దు పెద్దగా ఓకేనా? అసలు నువ్వు ఏదో ఏమవుతుంది అట్లెందుకు మాట్లాడతాను? లేదు మేడం జస్ట్ ప్రాంక్ అంతే, ప్రాంక్ అని కాల్ చేసిన మీకు అంతే ఓకేనా? సారీ. థ్యాంక్ యూ బ్రో. ఒక చెట్టు కింద అన్నతమ్ములు కూర్చుంటారు, పైన 3 మ్యాంగోస్ ఉంటాయి. ఆ 3 మ్యాంగోస్ని ఎలా షేర్ చేసుకుంటారు? చెట్టు పైన ఈక్వల్గా. 3 మెంబర్స్ ఉంటారు, బ్రదర్స్ కూడా 3 మెంబర్స్. అన్నతమ్ములు ఎంతమంది? అన్నతమ్ములు అన్న తమ్ముళ్ళు. షేర్ 3 మెంబర్స్ ఉంటే ఈచ్ వన్ తీసుకుంటారు. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time then. రైట్ ఆన్సర్. ఓకే ఓకే. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ప్లేట్ ప్లేట్ రైట్ హ్యాండ్తో పట్టుకోలేరా? అట్లా ఉంటాను. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోలేరా? రైట్ హ్యాండ్తో పట్టుకోలేరా? పేట్ పట్టుకో. లాజికల్ క్వశ్చన్ ఇది, లాజిక్గా ఆలోచించండి. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. తెలియదు. చెప్పండి, ఆలోచించండి, లాజిక్ ఆలోచించండి. గెస్ట్ చేస్తున్నారు కదా ఇంత. గెస్ట్ చేసాం కదా, ఈజీగా ఉన్నాయి గెస్ట్ చేసాం. చెప్పండి, ఏదైనా మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ తప్ప రైట్ హ్యాండ్ పట్టుకోలేము. లాజికల్గా ఆలోచించండి. తెలియదండి ఇది. ఓకే, టీవీ మధ్యలో ఏముంటుంది? యూ. ఓకే ఓకే చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. క్లూ ఇవ్వండి, ట్రై చేస్తా. క్లియర్ అందులో ఉంది ఆన్సర్. క్లియర్ అందరూ రైట్ హ్యాండ్ తప్ప. చెప్పండి ఆన్సర్. రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ఓకే డన్. రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ఓకే డన్.